హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ఆరగంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 15. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నివి, మళ్ళీ నీకు చాక్లెట్ ఎక్కడిది? వద్దు అంటే మళ్ళీ కొనుక్కున్నావా అంటూ ఉండగానే జానకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, నివిని చూసి నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు అంటూ మొబైల్ లిఫ్ట్ చేస్తుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు ఫ్రెష్ అవ్వాలని ఉంది, అందుకే వెళ్తున్నా అంటూ నివి లోపలికి వెళ్తుంది. రాక్షసి అని చిన్నగా కసురుకుంటూ, సార్ ఏంటి కాల్ చేశారు, ఏమన్నా అర్జెంటా అని అడుగుతుంది. అదేం లేదు జానకి, హర్షిత్ వచ్చాడు, అలానే ఆఫీస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి, అందుకే హర్షిత్ని అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నా. దానికోసం వాడితో మాట్లాడాలంటే వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలీదు. నేను అడిగితే ఖచ్చితంగా ఒప్పుకోడు. నువ్వైతే వాడు మూడ్ పట్టి మాట్లాడతావు, అందుకే నీకు కాల్ చేశాను. నువ్వు నాకు అసలు కనిపించి నాకున్న కాస్త పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ చేయకు. జానకి, హలో జానకి, ఉన్నావా? హా అంటూ ఆలోచన నుంచి బయటకు వచ్చి, సార్ నేను చెప్తే ఒప్పుకుంటాడా? మీ అబ్బాయికి ఇష్టమైతేనే చేస్తాడు, లేకపోతే ఎవరు చెప్పినా చేయడు. వాడికి ఇష్టమయ్యేలా చేసేది కేవలం నువ్వే జానకి. నా మాట వాడి మీద మంత్రంలా పనిచేస్తుంది, అందుకే అడుగుతున్నా. జానకి నా కోసం వచ్చి మాట్లాడు జానకి. సార్ మీరు అంతలా అడగాలా? మీరు అడిగితే కాదు అంటానా? వస్తాను సార్ అంటూ కాల్ కట్ చేసి నివి దగ్గరికి వెళ్ళి, నివి బంగారం, కోపం పోయిందా? లేదు. వెనక్కు వెండా? నాకు పోలేదు. ఉఫ్, అయితే ఈరోజు నీ కోసమని చేసిన పొటాటో ఫ్రై నేనే తినేస్తాలే. నువ్వు కోపంగా ఉన్నావుగా? అమ్మా అంటూ నివి జానకి దగ్గరికి వెళ్ళి కాళ్ళను చుట్టేసింది. హా అంటూ నవ్వుతూ, నివి కోపంగా ఉన్నానన్నావు? హీ, నువ్వు పొటాటో ఫ్రై అన్నావుగా, అందుకే మర్చిపోయా. నాకు కావాలమ్మా అంటూ గారాలు పోతూ ఉంటే నివిని ఎత్తుకొని ముద్దు పెట్టి తనతో తీసుకెళ్లి అన్నం తినిపించి, నివి బయటికి ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉండు, అమ్మకు పని ఉంది, కాసేపట్లో వచ్చేస్తుంది అంటూ చెప్పి జానకి ఆనందరావు ఇంటికి వెళ్తుంది. సార్ వచ్చావా? అవును నివి, ఏది జానకి, తీసుకొస్తాను అనుకున్నావు? హా, స్కూల్కి వెళ్తుంది కదా సార్, అందుకే అలసిపోయి వెంటనే పడుకుంది. ఏంటో జానకి, ఈ మధ్య నీ కూతురు మరి నల్లపూస అయిపోతుంది, అస్సలు కనిపించడం లేదు. అంటే సార్, స్కూల్ ఫ్రెండ్స్ కదా, ఆటలతో సరిపోతుంది వాళ్ళకి. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ సార్? ఇంతకు ముందే వచ్చాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, రూమ్కి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఓకే సార్, నేను వెళ్ళి డిన్నర్కి పిలుస్తాను అంటూ జానకి హర్షిత్ దగ్గరికి వెళ్తుంది. రూమ్ దగ్గరికి వెళ్ళింది, కానీ రూమ్లోకి వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది. ధైర్యంగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ డోర్ ఓపెన్ చేసి బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలిన హర్షిత్ని చూసి డోర్ గట్టిగా నాక్ చేస్తుంది. ఆ సౌండ్కి కళ్ళు తెరిచి ఎదురుగా జానకిని చూసి పొద్దున్న తనని కొట్టడం గుర్తొస్తుంటే కోపంగా చెంపను తడుముకుంటాడు. ఆ రియాక్షన్కి నిజంగానే జానకి నవ్వు వస్తే కింద పెదవిని పంటి బిగువున బిగపెట్టి కష్టంగా నవ్వు ఆపుకుంది. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను నా రూమ్కి రావద్దని చెప్పాగా అంటూ నవ్వాపుకుంటున్న జానకిని చూసి సీరియస్గా ఫైర్ అవుతున్నాడు. హాహా, మిస్టర్ హర్షిత్, మీరెందుకు నా మీద ఫైర్ అవుతున్నారు? నేను జానకి ఐఏఎస్, నన్ను గుర్తుపట్టలేదా? ఓ గవర్నమెంట్ ఆఫీసర్ మీద ఫైర్ నీకు తెలీదా? అవటం ఇట్స్ ఎగనెస్ట్ లా. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నా ముందే వాయిస్ రేస్ చేస్తున్నావు? మీరెవరు అని నేను సైలెంట్గా ఉండాలి మిస్టర్ హర్షిత్. నాది అంతా గివెన్ అండ్ టేకెన్ పాలసీ, మర్చిపోయారా? నువ్వే అన్నావు మనం ఒకరికొకరు ఏం కాదు అని.
మళ్ళీ మీరే టంగ్ లూజ్ అవుతున్నారు. నేను మీకు జానకి ఐఏఎస్ అండ్ నాకు మీరు మా సార్ వాళ్ళ అబ్బాయి, అంతే కదా? కాదు అంటే చెప్పండి, మనం ఏమవుతామో చెప్పండి, అప్పుడు అలానే మాట్లాడుకుందాం. అలానే అంటూ స్ట్రెస్ చేస్తూ అనగానే జానకి వైపు సీరియస్గా చూస్తూ, చెప్పండి జానకి ఐఏఎస్ గారు, ఎందుకు నా రూమ్కి వచ్చారు? రావాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవచ్చా అంటూ వెటకారంగా అంటాడు. డిన్నర్ టైం అవుతుంది, అందుకే వచ్చాను. నన్నే అన్ని వర్క్స్ చేయమన్నారు కదా? అదే జానకి ఐఏఎస్ని చేయమన్నారు కదా? అదో చెయ్యాలో లేదో తెలుసుకుందామని వచ్చాను. అంటే మీరు నన్ను జానకి ఐఏఎస్ అనుకుంటున్నారో లేదా? హర్షిత్ కోపంగా ఓ చోపు విసిరి వెళ్ళి, నా డిన్నర్ రెడీ చేయవస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు. జానకి చిన్న ఏమన్నాడు? ఇంకా నేనేం చెప్పలేదు సార్, డిన్నర్కి పిలిచాను, మీరు ఇక్కడ స్టార్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. హర్షిత్ డిన్నర్ చేస్తూ ఉంటే ఆనందరావు జానకి వైపు చూడగానే చెప్పండి అన్నట్టు సైగ చేస్తుంది. ఆనందరావు ధైర్యం చేసుకుని, చిన్న నువ్వు సీఈఓగా ఛార్జ్ తీసుకున్నావుగా, అందుకే చిన్న గెట్ టుగెదర్ చేద్దాం అనుకుంటున్నా. హర్షిత్ మాట్లాడేలోపు, సార్ మీకు ఇష్టమైతే సరిపోతుందా? మీ అబ్బాయి కూడా ఉండాలిగా, తనకి ఇష్టం లేదనుకుంటా, ఎందుకు అడిగి ఇబ్బంది పెడతారు? ఇదేంటి జానకి, నాకు హెల్ప్ చేస్తా అని చిన్న వైపు మాట్లాడుతున్నావు అన్నట్టు చూస్తాడు. జానకి కళ్ళతోనే ధైర్యం చెప్తూ, అంటే సార్ మీ అబ్బాయిని చూస్తుంటే తను అన్నీ వదిలేసి దూరంగా ఉంటున్నాడేమో అనుకున్నా, అందుకే మీ అబ్బాయికి ఇష్టం లేదనుకుంటా, అడిగి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్? హర్షిత్ వాళ్ళ డాడ్ వైపు చూసి, డాడ్ మీకు నచ్చినట్టే చేయండి అంటూ ఇంకో మాట మాట్లాడకుండా తింటూ ఉంటాడు. ఆనందరావు కళ్ళు తేలేస్తూ, అంటే మా వాడికి రివర్స్లో రావాలా? ఎంతైనా నువ్వు తెలివైన దానివి జానకి అని కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పాడు. హర్షిత్ తినేసి పైకి వెళ్ళిపోతాడు. సార్ మీ అబ్బాయి ఒప్పుకున్నాడుగా, ఇంకా మీ పనిలో ఉండండి, నేను వెళ్తాను అంటూ జానకి కూడా వెళ్ళిపోతుంది. ఇది కావాలనే నన్ను రెచ్చగొడుతుంది, నా నోటితో నేనే ఇదెవరో చెప్తాను అనుకుంటుంది. ఇది చేసిన మోసానికి దీని మొహం చూస్తేనే నాకు కాలిపోతుంది. మళ్ళీ ఇదెవరో బయట పెట్టడం కూడానా? నెవర్. నేనెంత పనికి మాలిన వాణ్ణి కాదు నీలాగా. జాను, వాట్స్ ఆల్ దిస్? వాట్ రాంగ్ విత్ యూ? ఫ్రెండ్ని కలవాలని వచ్చి ఏంటిదంతా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు జాను? ఎవరు? ఓ నువ్వా హర్ష? నేనేం చేస్తున్నాను? ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఈ ఎంజాయ్మెంట్స్ కావాలి హర్ష. నీ దగ్గర డబ్బు లేదు, నాకు డబ్బు కావాలి, అది వీడి దగ్గర ఉంది. వీడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా, తప్పేముంది? మొగుడైతే ఏంటి, సంపాదించడం చేతకాని మొగుడున్నా ఒకటే, పోయినా ఒకటే. మాట్లాడితే మొగుడు మొగుడు అనేసి నా పరువు తీయకు. నిన్నెంత నమ్మానే, నువ్వే నా జీవితం అనుకున్నా కానీ నా కళ్ళ ముందే పరాయి మగుడుతో చా. నా దగ్గర డబ్బు లేదని ఇదంతా చేసి మళ్ళీ నా దగ్గర డబ్బు చూసి నాతో కలిసిపోవాలనుకుంటున్నావా? మా డాడీకి దగ్గరయ్యి ఆయన దృష్టిలో మంచిదాన్ని అనిపించుకుంటున్నావు కదా. నిన్ను మా డాడీకి దూరం చేయకపోతే నా పేరు హర్షిత్ రామే కాదే. రేయ్, ఆ పిల్ల ఈరోజు స్కూల్ బస్ ఎక్కింది, దాన్ని ఈరోజు వదలకూడదు. దాన్ని పట్టుకుంటే సార్ మనకి కావలసినంత డబ్బులు ఇస్తాడు. అవునరా అంటూ జేపీ మనిషి జేపీకి కాల్ చేసి చెప్పగానే జేపీ కోపంగా దాన్ని ఎత్తుకొచ్చేరా అంటూ కాల్ కట్ చేసేస్తాడు. నీవి స్కూల్కి వెళ్తున్న స్కూల్ బస్ని ఫాలో అవుతూ ఖాళీ ప్లేస్ రాగానే ఆ బస్సుకు అడ్డంగా వెళ్ళి కారు ఆపుతారు. డ్రైవర్ సడన్గా బస్సు ఆపగానే ఆ రౌడీలు ఫాస్ట్గా బస్సులోకి ఎక్కి బస్సులో ఉన్న నివేదితను తీసుకొని డ్రైవర్ని బెదిరించి వెళ్ళిపోతాడు. డ్రైవర్ భయంగా కాలేజ్ మేనేజ్మెంట్కి కాల్ చేసి విషయం చెప్పి మిగిలిన పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తాడు. డాంకీ అంకుల్స్, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నన్ను వదలండి, లేకపోతే నిన్ను కొరుకుతాను. నా స్కూల్కి టైం అవుతుంది. హే పాప, నువ్వు గమ్మునుండు, నేను
నిన్ను మేము కిడ్నాప్ చేశామంటే స్కూల్ అంటావేంటి? మమ్మల్ని చూస్తే భయం ఎట్లా? లేదు, ఎందుకు భయం? మీరేమన్నా దెయ్యాలా ఏంటి? కాకపోతే బూచోళ్ళు లాగా పెద్ద పెద్ద గడ్డాలున్నాయి అంతేగా, దానికే భయపడాలా? మా అమ్మ చెప్పింది ఎప్పుడు దేనికి భయపడకూడదంట. ఇంక నేను దేనికి భయపడాలి? అన్నా, ఈ పిల్లేందన్నా మనల్ని చూసి భయపడ్డం లేదు? ఓయ్ డాంకీ అంకుల్స్, నాకు రేపు స్కూల్లో మేడం ఏమన్నా అనాలి, మీ మీద మా మేడంకి చెప్తా. నా హోంవర్క్ కూడా మీరే చేయాలి. మేమా? మాకు చదివే రాదు, ఇంకా మేమేం చేస్తాం? మరెందుకు నన్ను తీసుకొచ్చారు? నా స్కూల్కి తీసుకెళ్ళు. చదవడం రాదు కానీ చేశారంట. ఇప్పుడు నేనేం చేయాలి? అబ్బా ఆపమ్మా. ఒరేయ్, ఆ బుడ్డదాని నోటికి ప్లాస్టర్ వేయండి దానికి ప్లాస్టర్ వేసి జేపీ కాల్ చేసి చెప్తారు. అన్నా, ఆ పిల్ల ఇంత మమ్మల్ని పరిశాన్ చేస్తుంది, ఒకటే గోలన్నా. హే హాహా అంటూ చేతితో వాడి జుట్టు పట్టుకొని లాగుతూ ఉంది నివి. అదిగో అన్నా, ప్లాస్టర్ వేసినాము అని ఒకటే జుట్టు పీకుతుంది. ఈ పిల్లనేం చేయాలి? రేయ్, కాసేపు ఆగండి, నేనే కాల్ చేస్తాను. ఇప్పుడే దాని తల్లి దగ్గరకు వచ్చాను. ఆ కలెక్టర్కి భయం అంటే ఏంటో నేను చూపిస్తాను. అప్పటి వరకు ఆ పిల్లకి తినేది ఏదన్నా ఇచ్చి నోరు మూయించండి. సరే అన్నా అంటూ నివిని చూసి, ఓయ్ పిల్ల, నిన్ను మీ అమ్మకు భయం చూపించడానికి తీసుకొచ్చాను. నువ్వు ఇలా గోల చేశావంటే నీకు భయం చూపిస్తాము. అదే నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నీకేం కావాలన్నా కొనిపిస్తామంటూ ప్లాస్టర్ పీక కానీ, అయితే నేను అడిగినవన్నీ కొనిపిస్తావా? నాకు సీక్నెట్స్ కావాలి. చీకులు కావాలా? అవి తినకూడదు పాప. కావాలంటే పిప్పర్మెంట్లు కొనివ్వనా? ఒరే గడ్డం అంకుల్, సీక్నెట్స్ అంటే తెలీదా? పోనీ డైరీ మిల్క్, మిల్కీ బార్ తీసుకో. అమ్మ, ఈ పిల్ల ఏందన్నా ఏవేవో చెప్తుంది. అవన్నీ మాకు తెలీదు పాప. అయ్యో బ్యాడ్ అంకుల్స్, కొనిస్తా అని ఏం తెలీదు అంటున్నారా? నాకు అవే కావాలి, లేదంటే నేను ఏడుస్తాను అంటూ మిమ్మల్ని కొడతాను, కొరుకుతాను. నాకు సీక్నెట్స్ కావాలి, కావాలి కావాలి. అయ్యో పాప, అరవకమ్మా. ఒరేయ్, ఏం చేద్దాంరా? అన్నేమో జాగ్రత్తగా చూడమంటున్నారు, ఈ పిల్లేమో పరిశాన్ చేస్తుంది. పాప పాప, పోనీ నిన్ను కొట్టికి తీసుకెళ్తాను, అక్కడ నీకేం కావాలో అవి కొనుక్కో. ఒరేయ్, ఆ పక్క డబ్బా కొట్టు దగ్గర ఆపరా. అంకుల్, అవన్నీ ఆ కొట్టులో ఉండవు, నేను మీకు చూపిస్తా, అక్కడ ఆపండి. లేకపోతే సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, అరవకమ్మా. నిన్నులా కలెక్టరమ్మ తట్టుకుంటుందో? కాసేపట్లో మాకు సినిమా చూపించినావు. కలెక్టరమ్మ చాలా గొప్పది. బండంకుల్ అంటే నేను చెడ్డదన్నా? నీకు పలకను, నువ్వు నాకు దూరం జరుగు. గడ్డం అంకుల్, బండంకుల్ని దించేయండి. అబ్బా ఒరేయ్, మనం చేశామా లేదా? ఈ పాప మనల్ని కిడ్నాప్ చేసిందా అంటూ తల కొట్టుకుంటుంటే, అంకుల్ నాకు బోరుగా ఉంది, నీ ఫోన్ ఇవ్వు, గేమ్స్ ఆడుకుంటా. అస్సలు ఇవ్వను, మా సార్ ఇవ్వద్దు అన్నారు, నేను ఇవ్వను. అయితే సాంగ్స్ పెట్టు అంకుల్. ఈ బండ అంకుల్ నాకు నచ్చలేదు. ఒరేయ్, ఆ పాటలేవో పెట్రా, అప్పుడన్నా పిల్ల గమ్మునుంటుంది. మేడం చెప్పండి మూర్తి గారు. ఆ జేపీ వచ్చాడు మేడం. లోపలికి రమ్మని చెప్పండి అని చెప్పగానే మూర్తి వెళ్ళి చెప్పగానే జేపీ రూమ్లోకి వచ్చి పొగరుగా చైర్లో కూర్చుంటాడు. జానకి పెన్ క్యాప్ పెడుతూ జేపీ వైపు చూస్తూ, ఇది మీ అత్తగారు ఇల్లేం కాదు, పర్మిషన్ లేకుండా వచ్చి సెన్స్ లేకుండా చైర్లో కూర్చోవడానికి. గవర్నమెంట్ ఆఫీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫాలో అవ్వడం తెలీదా? నాకు నిన్న రమ్మని చెప్పి నువ్వు రాకుండా మళ్ళీ ఈరోజు నన్నంటున్నావా? నువ్వు కాదు, మీరు అనాలి జేపీ గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నిజమే, నేను నిన్న రాలేదు, నిజమే, కానీ నీకు ఇన్ఫార్మ్ చేశాను కదా. గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా కూడా వాళ్ళకి సొంత పనులుంటాయి జేపీ గారు. ఇంకా విషయానికి వద్దామా? నా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు ఇవ్వనన్నారు? మర్యాదగా సైన్ చేస్తే నీకే మంచిది,
లేకపోతే నేనేంటో తెలిసాక నువ్వు చాలా బాధపడతావు. నీ మంచి కోసమే చెప్తున్నా. మర్యాదగా నేను చెప్పినట్టు అంటూ చెప్పి తన ముందు ఓ ఫైల్ పెట్టి దీనిలో సైన్ పెట్టేయి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ చైర్లో వెనక్కి వాళ్తూ గుడ్, మీరు అడిగినట్టు పెట్టచ్చు, కానీ ఆ ఫైల్లో ఒక్క సేఫ్టీ మెజర్ లేదు. అంతా రూల్స్కి ఎగనెస్ట్గా ఉంది. ఇలా ఉన్నదాన్ని పట్టించుకోకుండా సైన్ చేస్తే రేపు ఆ బిల్డింగ్ కూలిపోతే చాలా మంచిది, ప్రాణాలు పోతాయి. అప్పుడు మీరు రెస్పాన్సిబుల్ ఎవరు జేపీ గారు? హాహా, ఇప్పటికీ ఇండియా పాపులేషన్తో ఉంది, తగ్గితే మంచిదే కదా కలెక్టర్ గారు. నేను చేసే ఇంత మంచి పని గుర్తించడం లేదు. మీరు ఆ యాంగిల్లో థింక్ చేయి కలెక్టర్. అదే ప్లేస్లో నీ వాళ్ళు అంతెందుకు, నువ్వు పోతే అప్పుడు కూడా ఇదే మాట అంటావా జేపీ? కలెక్టర్, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఆల్రెడీ యూ కాస్ట్ యువర్ లిమిట్స్ మిస్టర్ జేపీ. నువ్వు ఇప్పటి వరకు అంత మాట్లాడుతున్నా కూడా కూల్గా మాట్లాడుతున్న ప్రాణం అంటే అంత తేలిగ్గా ఉన్న నీకు ఆ ప్రాణం విలువేంటో తెలిసేలా చేస్తాను. హాహా, ఒక్క నిమిషం కలెక్టర్, ఏంటి రెచ్చిపోతున్నావు? నేనంత తేలిగ్గా వచ్చాననుకుంటున్నావా? ఒకసారి నీ కూతురు ఎక్కడుందో తెలుసుకో. ఆహా, వద్దు వద్దు, నేనే చెప్తా. నీకెందుకు శ్రమ? నీ కూతురు నా దగ్గరే ఉంది. నేనే కిడ్నాప్ చేశాను. నువ్విప్పుడు నాకు సైన్ చేస్తే నీ కూతురు నీ దగ్గరకు వస్తుంది, లేకపోతే చచ్చిపోతుంది. జేపీ మాటలకి షాక్ అవుతూ చూస్తుంటే, నిజమే కలెక్టర్, నేను తప్పుడు పనులు చేస్తానేమో, కానీ తప్పుడు మాటలు చెప్పను. నిజంగానే నీ కూతురు నా దగ్గర ఉంది. నేనే స్కూల్కి వెళ్ళేదాన్ని చేసి తీసుకొచ్చాను. నన్ను నమ్మకపోతే ఇప్పుడు నీ కూతురితో మాట్లాడిస్తానంటూ తన మనుషులకి ఫోన్ చేస్తాడు. నివిని అదెలా ఉంది? కొంచెం టెన్షన్గా వస్తుంటే జేపీ వైపు చూస్తుంది. జేపీ ఇంతకెవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇరిటేట్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేయండి అని తిట్టుకుంటూ ఉన్నాడు. జానకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి విన్నదానికి ఆనందపడిపోతూ సరే జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసింది. ఇరిటేట్ అవుతూ ఉన్న జేపీని చూసి నవ్వుతూ చిటిక వేస్తూ పిలుస్తుంది. ఏంటి జేపీ గారు, మీ వాళ్ళెవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? చెయ్యరు, ఎందుకంటే నా కూతురు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. నా కూతురు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ తప్పించుకొని పారిపోయి నాకే కాల్ చేసింది. అది సేఫ్గా ఇంటికి వెళ్తుందంట. నన్ను భయపడకు అని నాకే నా కూతురు ధైర్యం చెప్తుంది. జేపీ షాక్గా చూస్తుంటే, ఆహా, నమ్మావా? నమ్మాలి జేపీ, నేను తప్పుడు పనులు చేయను, తప్పుడు మాటలు చెప్పను, నిజం. జేపీ నా కూతురు క్షేమంగా ఉందంట, అదే కాల్ చేసింది. నమ్ము. నా కూతురు పేరుకి 4 ఏళ్ళు, కానీ దానికి ఈ రోజు వరకు భయపడడం తెలీదు. దేనికి భయపడదు. ఎలా, ఎక్కడ ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా ఎవరిని మాయ చేయాలో దానికి బాగా తెలుసు. రోజు చూసే నేనే దాని బుట్టలో పడిపోతాను. ఇంకా నీ రౌడీలెంత? ఏదో మాయ చేసి తప్పించుకుంది. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నాతోనే సైన్ చేయించాలని చూస్తావా అంటూ ఆ ఫైల్ బరాబరా చింపేసి నీకు నేనంటే అనేది చూపిస్తాను. మూర్తి గారు అని పిలవగానే మూర్తి లోపలికి వస్తాడు. తార కన్స్ట్రక్షన్ వాళ్ళు పర్మిషన్ కోసం ఆ బిల్డింగ్ మొత్తం ఎగనెస్ట్ రూల్, ఈరోజే క్రాష్ చేయమని ఆర్డర్స్ పంపండి. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. జేపీ, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నన్ను పర్సనల్గా టచ్ చేస్తే నీ మీద సివియర్గా యాక్షన్ తీసుకుంటాను. జేపీ మొహం మండిపోతుంటే అక్కడి నుంచి రుసరుసలాడుతూ వెళ్ళిపోతాడు. జానకి జేపీ వెళ్ళిపోగానే తనకు వచ్చిన నెంబర్కి రీడైల్ చేస్తుంది. బండంకుల్, ఆ మాల్కి తీసుకెళ్ళు నన్ను. అక్కడ నాకు కావలసినవన్నీ ఉంటాయి. అంత పెద్ద కొట్టుకు తీసుకెళ్లాలా? మా కాన అన్ని పైసలు లేవు. గుండంకుల్, ఇలా చేసి లేవంటే ఎలా? మా అమ్మను అడిగి డబ్బులు తీసుకుంటారుగా, మరింకేం తీసుకెళ్ళండి. లేకపోతే మా అమ్మ కలెక్టర్, నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నాకు మీ అందరి ఫేసులు గుర్తే. అబ్బా, ఈ పిల్ల నస ఆగడం లేదు. పదండిరా, లేకపోతే మనల్ని కుదురుగా ఉండనివ్వదు. ఇదిగో చూడు, నువ్విక్కడ గోల చేయకూడదు.
చేసావంటే నీకుందే అంటూ కారు పక్క కాపి నివిని తీసుకొని వెళ్ళి ఏం కావాలో కొనుక్కో అంటాడు. నాకు సీక్నెట్స్, చాకోబార్, డైరీ మిల్క్ అండ్ పెప్పర్ స్ప్రే కావాలి. ఆ షాప్ వాడు నివి పెప్పర్ స్ప్రే అడగడం చూసి నీకెందుకమ్మా అది అని అడుగుతుంటే మన బండోడికి విసుకొచ్చి ఎందుకైతే నీకెందుకురా, ఆ పిల్ల అడిగింది ఇచ్చేయి అంటూ అవన్నీ తీసుకుంటారు. అంకుల్స్ చూసారా, నేను గుడ్ గర్ల్ కదా, అసలేం గోల చేయలేదు, అందుకే నేను అడిగినవి అన్నీ నాకు ఇప్పిస్తే ఇలా సైలెంట్గా ఉంటాను అంటూ కారెక్కుతుంది. మనసులో నన్నే ఇలా చేసి మా అమ్మని బెదిరిస్తా అంటారా, మీ పని చెప్తానంటూ నవ్వుకుంటూ కారెక్కుతుంది. అంకుల్ అంకుల్ మీరు కూడా తింటారా, మాకొద్దు. నేను ఒప్పుకోను, మీరు కూడా తినాలి, లేకపోతే నేను ఏడుస్తా అంటూ మొదలుపెట్టగానే ఆపమ్మ ఆపు, మేం కూడా తింటామంటూ అనగాని తింటారా, అయితే ఓకే. అమ్మా మస్తు పరిశాన్ చేస్తుంది బుడతది. అంతేగా అంతేగా, ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. డ్రైవర్ అంకుల్ కారాపి నువ్వు కూడా తిను అంటూ తనకి కూడా ఇస్తుంది. వాళ్ళు తినకపోతుంటే అంకుల్ అంకుల్ మళ్ళా ఏంటమ్మా, అలా తినకూడదు, చాక్లెట్ మీద పెప్పర్ స్ప్రే చేసుకొని తినాలి, ఒకసారి దీని మూత తీయి బండంకుల్. ఇదేంటి పాప అంత బాగుంటుందా అంటూ బండోడు ఓపెన్ చేసి తినబోతుంటే అంకుల్ అంకుల్ అలా కాదు, మనం నలుగురం ఒకేసారి తినాలి, ముందు కారు దిగి మీరు బయట నిలబడితే నేను మీకు చాక్లెట్ మీద ఒకేసారి వేస్తాను, అప్పుడు తినాలి. ఈ పిల్లతో గోలెందుకు అనుకున్నారేమో, విసుగ్గా అలానే చేస్తారు. అంకుల్ మీరంతా హైట్లో నిల్చుంటే ఎలా, నాకు అందుతారు, ముగ్గురు కిందకి వంగండి, ఇంకొంచెం అంతే ఉండండి, నేను కౌంట్ చేస్తాను, 3, 2, 1 అంటూ తన దగ్గరకు వచ్చిన ముగ్గురిని చూస్తూ ఒకేసారి చాక్లెట్ వైపు ఆశగా చూస్తున్న వాళ్ళని అంకుల్ అని పిలిచి వాళ్ళ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే చేసేస్తుంది. దెబ్బకి వాళ్ళు మంటతో అరుస్తూ కింద పడితే వాళ్ళని చూసి నవ్వుతూ అంకుల్స్ నన్నే ఇలా చేస్తారా, నేను చిన్నపిల్లనే కాబట్టి పెప్పర్ స్ప్రే కొట్టాను, రేపు పెద్దయ్యాక సూపర్ హీరోలా డిష్యూమ్ డిష్యూమ్ అని కొడతాను అంటూ కారులో తన బ్యాగ్ తీసుకొని పరుగు పెడుతుంది. అన్న పిల్ల మనకే తోకరా వేసింది, పట్టుకోండి అంటూ కళ్ళు తెరవలేక అక్కడే కింద మీద పడుతూ ఉన్నారు. నివి అక్కడి నుంచి దూరంగా దూరంగా పరుగుపెట్టి అలుపొచ్చి ఒక చోట ఆగి అమ్మయ్య బూచర్ల నుంచి తప్పించుకున్నాం, కానీ ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి, ఆ అంకుల్స్ వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళాలి, మా అమ్మను అందుకే నాకు ఫోన్ కొనిపెట్టమ్మా అంటే వింటుందా, చిన్నపిల్లవు నీకెందుకే అంటూ కోప్పడుతుంది. ఇప్పుడు ఎలా అమ్మకి ఫోన్ చేయాలి, లాభం లేదు, ఈసారి గట్టిగా అడిగి కొనిపించుకోవాలి, ఇక్కడే ఆ బ్యాడ్ అంకుల్స్ వచ్చేస్తారు అంటూ పాకెట్లో దాచుకున్న చాక్లెట్స్ తీసుకొని తింటూ ఆ అంకుల్స్ దగ్గర చాక్లెట్స్ కొనుక్కున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది అంటూ తింటూ మెయిన్ రోడ్ ఎక్కేసి ఫోన్ కోసం చూస్తుంది. అంతలోనే ఆ రౌడీలు పరిగెడుతూ రావడం చూసి అమ్మో ఈ బ్యాడ్ అంకుల్స్ వచ్చేస్తున్నారు, ఈసారి దొరికితే నన్ను నమ్మరు, నివి జంపు అంటూ పరిగెడుతుంది రోడ్డు మీద. రే ఆ పిల్లను వదలకూడదు, మనల్ని ఆడుకుంది, ఎదవల్ని చేసి అంటూ వస్తుంటే నివి రోడ్డు దాటి అటువైపుకు వెళ్ళాలని చూస్తూ దాటుతూ కారు రావడంతో అంటూ పెద్దగా అరుస్తుంది. రేపు పాటలో బ్రేక్ వేసిన అతను నివి దగ్గరికి పరుగున వచ్చి లిటిల్ లిటిల్ నీకేం కాలేదు, బానే ఉన్నావుకా అంటూ కదిలించగాని కళ్ళు తెరిచి చూస్తూ చాక్లెట్ నువ్వా, లిటిల్ నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు, చాక్లెట్ ఆ బూచోళ్ళు అంటూ వస్తున్న వాళ్ళ వైపు చూపించి వాళ్ళు నన్ను స్కూల్కి వెళ్తుంటే ఎత్తుకొచ్చేశారు చాక్లెట్ అంటూ అతన్ని చుట్టుకుపోతుంది. లిటిల్ అంటూ తనని ఎత్తుకొని భయంగా లేదు లిటిల్ నేను వచ్చానుగా భయపడకు, వాళ్ళని నేను చూస్తాను అంటూ ఎత్తుకుంటాడు. అన్న ఆ పిల్ల మా చెల్లి కూతురు, మేము స్కూల్కి తీసుకెళ్తుంటే వెళ్ళను అని మారం చేసి పారిపోయి వచ్చింది, మా అమ్మాయిని మాకు ఇచ్చేయండి అంటూ వచ్చేవాడిని చూసి గూబను ఒకటి పీకి పాపను బ్యానెట్ మీద కూర్చోపెడతాడు. చాక్లెట్ మా అమ్మకి ఫోన్ చేసుకుంటాను, ఫోన్ ఇస్తావా ఒకసారి అంటూ అతని దగ్గర ఫోన్ తీసుకుంటుంది. అమ్మా కరెక్ట్గా అప్పుడే జానకికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తుంది.
అక్కడ అది జరిగితే ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. అమ్మ, నేను నివిని. నేను ఆ బూచోళ్ళ నుంచి తప్పించుకున్నాను. నేను ఇప్పుడు మా చాక్లెట్ దగ్గరే ఉన్నాను. మా చాక్లెట్ అంకుల్ నన్ను ఇంటి దగ్గర దిగపెడతాడులే, నువ్వు భయపడకు. ఉంటాను. మా చాక్లెట్ అంకుల్ ఆ బూచోళ్ళని కొడుతున్నాడు. నేను మళ్ళీ చేస్తాను, బాయ్ అంటూ పెట్టేస్తుంది. జానకికి చాక్లెట్ ఎవరో తెలియకపోయినా నివి సంగతి తెలిసిందే కాబట్టి మాటలతో బూరెలు వండేస్తుంది బంగారం అని అనుకుంటూ. తన పని అదే జేపీ పనిలో పడింది. ఏంటి సార్, మా అమ్మాయిని అడిగితే కొడుతున్నారు? ఏరా, మీ అమ్మాయా? స్కూల్కి తీసుకెళ్తున్నారా? అసలు ఎప్పుడన్నా స్కూల్ మొహం చూసారా? ఎందుకు చూడలా? ABCDF కూడా చదువుకున్నాం. అయినా మా పాప మాకివ్వు. ఇస్తారా? మీకు కావాల్సింది ఇస్తాను అంటూ కింద పడిన వాటిని తొక్కుతూ తన మీదకి వచ్చేవాడిని కాలుతో తన్ని మూడోవాడి మెడ మీదే ఒక్కటి పీకుతాడు. వాడు వెనక్కి పడి పాపం తీసుకోవాలని కారు దగ్గరే వెళ్తే, బండంకుల్ నన్నే ఎత్తుకొస్తావా అంటూ పౌచ్లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకుని వాడి కళ్ళలో కొట్టేస్తుంది. అమ్మ అంటూ వాడి కింద పడగానే అతను ముగ్గురిని మార్చి మార్చి కొడుతుంటే అతని దెబ్బలకి తట్టుకోలేక ముగ్గురు పారిపోతారు. అతను వాళ్ళు పారిపోగానే చేతులు దులుపుకుంటూ నివి దగ్గరికి వెళ్ళి, లిటిల్ భయపడ్డావా అంటూ అడగానే, హీ చాక్లెట్, నేనేం భయపడలా, అస్సలు భయపడను. నిజమే, పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరుగుతున్నావంటే చాలా ధైర్యం ఉంది లిటిల్కి. ఇది వాళ్ళకు తెలియదు చాక్లెట్, వాళ్ళతోనే కనిపించి వాళ్ళకే వాడేశాను. లిటిల్ చాలా పెద్దదైపోయినట్టుంది అంటూ నవ్వుతుంటే, చాక్లెట్, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? ఓకే లిటిల్ అంటూ నేను తీసుకెళ్తానులే పద అంటూ తన కాలిని చూసి, లిటిల్ కాలికి ఏమైంది? మరి పరిగెడుతుంటే పడ్డాను, దెబ్బ తాకింది చాక్లెట్. నొప్పిగా ఉందా అన్న మాటకు లేదు అంటూ తలడ్డంగా ఊపుతుంటే, నువ్వున్నా చెప్పవు లిటిల్, ఫ్రెండ్కి కూడా చెప్పవా? ఇంత ఈగో ఏంటే నీకు? నాకేం ఈగో లేదు చాక్లెట్, నమ్మేశానులే. పద, ముందు హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు ఇంట్లో డ్రాప్ చేస్తా. మరి డబ్బులు? నా దగ్గర లేవు చాక్లెట్. నువ్వు నాకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు లిటిల్, ఎందుకంటే నువ్వు నేను ఫ్రెండ్స్ కాబట్టి అంటూ చెయ్యి ముందుకు చెప్పగానే, లిటిల్, చాక్లెట్, బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరు నవ్వగానే నివిని తీసుకొని అతను కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.